కార్మికులందరూ ఏకం కావాలన్నది కమ్యూనిస్టుల స్లోగన్ అన్నారు సిపిఐ నేత నారాయణ. కామ్రేడ్ల నినాదాన్ని కార్పొరేట్ సంస్థలు వాడుకుంటున్నాయని ఆరోపించారు. అదాని, ఎలన్ మస్క్ ఒక్కటి కాబోతున్నారని చెప్పారు. రాజకీయ శక్తుల కంటే కార్పొరేట్ సంస్థలు మించిపోతున్నాయని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలది రీటైల్ అవినీతి, మోదీది హోల్సేల్ అవినీతి అని ఫైర్ అయ్యారు నారాయణ. చరిత్ర గురించి దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖు సెన్సరీ సెలబ్రేషన్స్ ముగుస్తాయి. ఈ 100 ఏళ్ళుగా కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసిందో భారతదేశానికి ఇవి చేయడం ఒకటి, భవిష్యత్తులో బలపడడానికి కావాల్సిన ఏర్పాట్లు ఏం జరగాలో ఇవన్నీ చర్చిస్తున్నాం. కార్మిక వర్గం ఇచ్చినటువంటి ప్రపంచ కార్మిక ఏకంగా అనే స్లోగను కార్పొరేట్ వర్గాలు తీసుకున్నాయి. ఇప్పుడు అమెరికాలో ఇలాన్ మస్క్ గారి పేరు ఇలాన్ మస్క్, అతను కార్పొరేట్ దిగ్గజం, ట్రంప్ ప్రభుత్వాన్ని కమాండ్ చేస్తున్నటువంటి వ్యక్తి. మనం భారతదేశంలో మోడీని బహిరంగ కాకపోయినా మోడీ ద్వారా బలపడినటువంటి అదాని మీద ఆధారపడిన మోడీ, వీళ్ళు భారతదేశ కార్పొరేట్ దిగ్గజం అదాని, కమ్యూనిస్ట్ అమెరికా కార్పొరేట్ దిగ్గజం ఇలాన్ మస్క్, ఇద్దరు ఒకటవుతున్నారు. ఇది రాజకీయ శక్తులను కూడా డామినేట్ చేసే పద్ధతిలో కార్పొరేట్ సంస్థకు ఎదిగిపోయినాయి. అది చాలా ప్రమాదం. ఒకప్పుడు గజ దొంగలు పెద్ద మీసాలు పెట్టుకొని, అడ్డదొంగి కట్టుకొని, ఇంత పెద్ద బెల్ట్ పెట్టుకొని, మీసాలు ఘాటు పెట్టుకొని వాళ్ళు దొంగ కింద లెక్క. అప్పుడు అది ఇప్పుడు అదాన్ని చూస్తామా, చాలా సొఫిస్టికేటెడ్గా మంచి డ్రెస్ వేసుకొని సూపర్గా ఉంటాడు. కానీ తేడా ఏమీ లేదు. ఆనాడు క్రూడ్గా ఉన్నటువంటి గజ దొంగలకి వీడికి తేడా లేదు, వేషభాషాలు తేడా. అందులో ఉన్నంతలో ఆ 10 ఏళ్ల పాటు దివాళా తీసినటువంటి ఈ నేపథ్యంలో ఆ సంవత్సరం పాటు ఏదో మొత్తానికి కళ్ళు ఆ మాటలు ఈ మాటలు చెప్పి కేసీఆర్ అబద్ధాన్ని నిజంగా చెప్పగలడు, నిజం చెప్పగలడు. చంద్రబాబు నాయుడు నిజం చెప్పిన అబద్ధం అనుకుంటారు అందరూ. వాడు వాయిస్ అట్టాడు, వాళ్ళ జుట్లో దూరిపోయాడు రేవంత్ రెడ్డి. తంటాలు పడుకొని జిమ్మిక్స్ చేస్తున్నాడు, ఖాళీ కుండలతో వ్యాపారం చేస్తున్నాడు. అందువల్ల ఇప్పుడే ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, ఏమీ చేయలేదు అనేది కరెక్ట్ కాదు. మా కమిట్మెంట్ ప్రకారం 2 ఎమ్మెల్సీలు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ. ఒకటి ఈ ఖాళీలు ఒకటి ఇస్తూ ఉన్నారు, నెక్స్ట్ ఖాళీ ఇచ్చేటువంటి ఇంకొకటి ఇస్తూ ఉన్నారు, ఇంకొక నెక్స్ట్ ఇయర్కి వస్తుంది. ఇప్పుడు ఒకటి రావాలి మాకు. ఐ హోప్ దట్ దే విల్ గివ్, ఇస్తారని మేము అనుకుంటున్నాం. కానీ పెద్ద బేరా ఆడక్కర్లేదు. అయితే మాకంటే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన అవకాశాన్ని తనకు తానే చెడగొట్టుకున్నాడు. వచ్చినటువంటి అవకాశం ఎరంకాలతో తన్నేశాడు. అతను చేసిన పాపాలు అంతా ఇంత కాదు. ఆయన ఏం లేదు, ముఖ్యమంత్రి అవ్వగానే పాజిటివ్ మైండ్ పెట్టుకుని గమ్ముని కూర్చుని ఉంటాడు. కొంగ జపం చేసినట్టు కూడా చాలు. ఇప్పుడు ఏమంటాడు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను లోపలికి వస్తానంటాడు. రాజకీయాలకు వచ్చాక మందసాని ఒప్పందం ఒప్పుకున్నాక ఏదైతే పట్టాల్సిందే కదా. రాజ్యాంగంలో వచ్చినటువంటి నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా రాదు, సాధ్యం కాదు. ఆడగాక మధ్య ఓడినట్టుగా అసెంబ్లీకి రానిపోవడం అనేది బాధ్యత రాహిత్యమైంది. అది ఎవరు కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు పనిచేశాడు, ఇప్పుడు కేసీఆర్ విధి చేస్తున్నాడు. అది ముందు రాజకీయ సంబంధం అయితే సన్యాసం పుచ్చుకో, ఆ ఫామ్ హౌస్లో కూర్చో.